ఈ రోజు మన మహిళలందరి కోసం స్పెషల్ గా ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసాను. మనందరి ఫేవరెట్ సెగ్మెంట్ ఏంటండి, చీరలు. అది కూడా నారాయణపేట్ చీరలు అంటే మనందరికీ తెలిసిందే. సో ఈ రోజు నేను వచ్చేసాను మహబూబ్ నగర్ లోని నారాయణపేట్ కనమాట. సో ఇక్కడ చీరల తయారీ, వాటి సీక్రెట్స్ ఏంటో, అసలు అవి ఎందుకంత అద్భుతంగా ఎంత అందంగా ఎందుకు తయారవుతున్నాయో అవన్నీ తెలుసుకొని మీకు కూడా చూపించడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి చూసేద్దాం. నమస్తే విజయ్ కుమార్ గారు. సో నారాయణపేట్ శారీస్ గురించి మేము కథలుగా విన్నాను, దాని అందం చూసాము, కానీ ఆ అందం సీక్రెట్ ఏంటో మాకు తెలీదు. సో మరి ఈ రోజు ఆ అందాన్ని, ఆ సీక్రెట్ ని చూపిస్తారని మేము వచ్చాం. మరి చూపిస్తారా? సో నారాయణపేట చీర అంటే ఎంతో అందమైనది మనకు తెలుసు, కానీ అందం వెనకాల ఎంతో మంది కష్టం దాగి ఉందండి. సో ఆ కష్టం ఏంటో స్టెప్ 1 నుంచి మనకి ఫుల్ క్లియర్ గా ఇస్తారని చెప్తాననేసి విజయ్ కుమార్ గారు అన్నారు. మరి తన మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి విజయ్ కుమార్ గారు. ఫస్ట్ యార్న్ రా మెటీరియల్ వచ్చిన తర్వాత దానికి ప్రొసెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒకసారి దీనికి ఒకసారి వాటర్ లో దీనికి నానబెడతాం. ఫస్ట్ ఒకసారి ఇది బాగా నానితే డై బాగా తీసుకుంటుంది, తీసుకోదు. అందుకోసం ఫస్ట్ దీన్ని నానబెడతాం. ఒక 15-20 మినిట్స్ నానబెడుతుంది. ప్యూర్ సిల్క్ కాటన్ తో ఏదైనా సరే ఫస్ట్ నానబెట్టాలి దాన్ని, ఆ తర్వాత డైయింగ్ స్టార్ట్. ఎన్ని రోజులు అంటే ఎంతసేపు ప్రాసెస్ చేయాలి ఇలా నానబెట్టడం? ఇది ఒక 15 మినిట్స్ పెట్టాలి అంతే. ఇది దీని తర్వాత 15 మినిట్స్ వాటర్ లో పెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ డైయింగ్ సెక్షన్ వెళ్ళిపోతుంది ఇక్కడ. కంప్లీట్ గా గట్టిగా పిండేసారు. సో ఇప్పుడు అదేంటంటే హీట్ వాటర్, కలర్ వాటర్. హీట్ లో దాంట్లో కలర్ వేసిన ఆల్రెడీ. ఓకే. కలర్ వేసి దానికి హీట్ చేయాలి. బాగా ఉడికిన తర్వాత యార్ దాని లోపల కింద చేయాలి. ఓకే. ఆ ప్రాసెస్ చూపిస్తాం. ఓకే. ఇప్పుడు ఇలా 15 మినిట్స్ నానిన తర్వాత మళ్ళీ యాసిడ్ యాడ్ చేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మళ్ళీ దాన్ని ఇలా నానబెట్టి దాన్ని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ దానికి వాష్ చేస్తాం. 3 టైమ్స్ వాష్ చేయాలి దానికి. మళ్ళీ 3 టైమ్స్ వాష్ చేసి దానికి మళ్ళీ ఆరబెడతారు. ఆ తర్వాత మళ్ళీ దానికి మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఆరబెట్టడం అయిపోయిన తర్వాత ప్రాసెస్ దగ్గర నుంచి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మళ్ళీ చూద్దాం పదండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం కదండి ఆ సిల్క్, ఆ యార్ ని ఎలాగ మిక్స్ చేస్తారు, అసలు కలర్ ఎలా మిక్స్ చేసుకుంటారు, సో దాని తర్వాత దాన్ని ఎలా హీట్ చేసుకునే ప్రాసెస్ అంతా కూడాను. సో ఫైనల్ గా అది డ్రై అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనకి ఇప్పుడు విజయ్ కుమార్ గారు చూపించబోతున్నారు. సో ఇదైతే అసలు కలర్ వేయకుండా అసలు అక్కడ డైయింగ్ చూసింది, దీనికి అక్కడ డైయింగ్ చేసినాము. డైయింగ్ చేసిన తర్వాత ఇలా యార్న్ వస్తుంది మొత్తం. ప్యూర్ సిల్క్ ఇది. ఇది ఇక్కడ కాటన్ కూడా ఇలా వస్తుంది దీనికి. ఆ తర్వాత దానికి వార్పు ఇలా, దానికి ఒకటే కలర్ చేయవచ్చు. ఏంటంటే 8 సారీస్ ఒక వార్పు ఉంటుంది. మొత్తం 8 చీరలు ఒకటి ఉంటుంది మొత్తం. ఇది 8 సారీస్ కి మేము 4 కలర్స్ వేరే చేసుకుంటాం. కలర్ సెట్టింగ్ బాగా వస్తుంది వేసి 4 కలర్స్ క్రీమ్, 4 కలర్స్ గ్రీన్, ఇలా 4 సారీస్ వేరే చేసి కాసి యాన్ పై లూమ్ పైన వేసేస్తాం. ఇది పొడుగు ఇలా. ఓకే. కంప్లీట్ గా కలర్ డైయింగ్ అయిపోయిన తర్వాత, డ్రై అయిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట. సో వీటిని ప్రాపర్ గా ఇప్పుడు చీరలోకి మనం ఎలా మలుచుకుంటాం అనేది, ఆ రోలింగ్ అనేది ఎలా జరిగిద్దో ఇప్పుడు చూద్దాం పదండి. ఇక్కడ యాన్ ఇక్కడ వేసి కాసి ఆ తర్వాత ఇక్కడ ఇది వెఫ్ట్ రెడీ అవుతుంది ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ ఇది ఇక్కడ వార్పు. ఒకటి వార్పు, ఒకటి వెఫ్ట్, 2 పోగులు ఉంటేనే చీర తయారవుతుంది. అంతవరకు తయారు. అందుకోసమని ఒక వార్పు వెఫ్ట్ రెడీ చేసుకున్నాం. దీనికి కంప్లీట్ గా చీర దాకా వెళ్ళడానికి ఎన్ని స్టెప్స్ అండి ఈ మిషనరీ వర్క్ అంతా? మిషన్ వర్క్ మీకు 4 స్టెప్స్ మిషన్. అక్కడ డైయింగ్ మాకు 4 స్టెప్ ఉంటుంది. ఇది ఇక్కడ 4 స్టెప్స్. మళ్ళీ వార్పు వెళ్ళిపోవడానికి మళ్ళీ 2 స్టెప్ ఉంటుంది మళ్ళీ. బంగారం తీగల్లాగా కనిపిస్తుంది. బంగారం ఇది జరీ. ఇది దాంట్లో యారంతో పాటు జరీ, కాటన్, సిల్క్ అంటే పట్టు, సిల్క్ అంటే పట్టు, ఈ 3 కలిపి ఒక వార్పు రెడీ అవుతుంది. ఇప్పుడు అక్కడ చూసాం కదా మనము, సిల్క్ అదే సిల్క్ అక్కడ నుంచి ఇక్కడ వస్తుంది వార్పుకి మళ్ళీ. ఇది మళ్ళీ 3rd స్టెప్. ఇది దీని నుంచి మళ్ళీ ఇక్కడ దానికి వార్పు చేసుకుంటాం. సో ఇప్పుడు మనం చేసుకునేది అయితే అంటే స్ట్రైట్ చీరలో స్ట్రైట్ గా వచ్చేది. ఓకే. దీనికి 3 రకాల కాటన్, ఇది ఇక్కడ కాటన్, జరీ, సిల్క్ 3 బట్టి సూట్ చేస్తాం దాన్ని. ఓకే. దేనికి దానికి కూడా సెపరేట్ గా ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి కాటన్ అండి. ఓకే. ఈ కాటన్ ది ఇలా వార్ప్ చేసుకుంటాము, జరీ దాని చేసుకుంటాము, 3 రకాలు ఇలాగే చేసుకుంటాం మొత్తం అన్ని. ఓకే. అన్ని కూడాను ప్రాపర్ గా దేనికి దానికి ఒక రౌండ్ లాగా ఇలా చుట్టూ పెట్టేసి రెడీగా పెట్టుకుంటారు. రెడీ పెట్టుకుంటాము. ఇప్పుడు ఇప్పటిదాకా మనము
చీరలో స్ట్రైట్ గా వీవ్ చేసుకునే పోగు చూసాము, ఇప్పుడు అడ్డంగా వీవ్ చేసుకునే పోగుని ఎలా తయారు చూద్దాం. చేసుకొని ఓకే, దానికి అక్కడ వచ్చిన కూడా ఈ యాన్ అక్కడ రెడీ చేసుకున్నాం మనము. దాని నుంచి మళ్ళీ ఇక్కడ ఈ కండలు చూస్తాం. ఇక్కడ ఇలా ఇది రెడీ అవుతుంది కలర్ బట్టి దానికి దీనికి మిషన్ ఇంతకుముందు మేము చేత్తో చుట్టేవాళ్ళం. ఇది ఇప్పుడు చేసి చుట్టేవాళ్ళ మనుషులు చాలా లేబర్ తగ్గిపోయినందుకు దానికి మిషన్ అడ్జస్ట్ చేసుకున్నాం మనం. సో ఏ కలర్ కి ఆ కలర్ సెపరేట్ గా సపరేట్ తయారు చేసుకున్నాం. సో ఒకటేసారి అన్ని కలర్స్ కూడా ఇక్కడ తయారు అంటే ఇప్పుడు మా రూమ్ పని ఏ కలర్ నడుస్తుంది దాన్ని బట్టి ఈ కలర్ ఇక్కడ రెడీ చేసుకుంటాం మనం. ఓకే, ఆ వివర రోజు ఉదయం వచ్చి పంపిస్తాము. మళ్ళీ సాయంత్రం చీర అయిన తర్వాత మళ్ళీ వేరే కలర్ వేసేస్తాం. ప్రతి ఒక్క కలర్ కి ప్రతి వేరే ఇస్తుంది. ఓకే. ఇది సిల్క్ లూమ్ మేడం. ఇది ఇందులో అక్కడ చూసిన మేము ఎలా తయారవుతుంది మొత్తము ఆ పోగులు ఇక్కడ వచ్చి కలిసి ఇది మా చీర ఇలా తయారవుతుంది. ఓకే, సో మొత్తం చీర తయారీకి ఎన్ని రోజులు పడుతుందండి? ఒక చీర తయారు అంటే 1 day or 2 days పడుతుంది. 1 or 2 days వాళ్ళు ఇంత పని చేసుకుంటాం మొత్తం. అక్కడ సిల్క్ చూసాము, ఇప్పుడు ఇది కాటన్ లూమ్స్. ఇది సో ఇప్పటి వరకు మనం చూసింది అక్కడ అంతా కూడా సిల్క్ మేకింగ్ కదండి, ఇది మొత్తం కాటన్ మేకింగ్. ఇది అది సిల్క్ మేకింగ్ చూసింది 8 చీరలు ఓన్లీ 8 సారీస్. ఇది 40 సారీస్ లూమ్. ఇది మొత్తం 40 చీరలు తయారు. ఒకసారి వార్ పక్కన చేస్తే 40 చీరలు నేయవచ్చు దీనిపైన. ఓకే, అంటే ఒక్కసారి కనుక మనం థ్రెడ్ అదింతా కూడా పెట్టేసుకుంటే 40 సారీస్ వరకు నాన్ స్టాప్ గా చేసుకోవచ్చు దీనికి. ఓకే, అదే సిల్క్ అయితే మాత్రం కేవలం 8 చీరలు మొత్తం 8 చీరలు. ఓకే, సో ఈ సారీ వివింగ్ అనేది పురుషులకి మాత్రమే కాదండి, ఆడవాళ్ళు కూడా అంతే ఈక్వల్ గా వర్క్ చేస్తూ ఉంటారు. సో మనతో పాటు ఉన్నారు, తినతో మాట్లాడదాం. నమస్తే అమ్మ, మీ పేరు? చంద్రు. ఓకే, సో చంద్రు అమ్మ, ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ చీరలు? మా అమ్మ వాళ్ళు మా నాయన వాళ్ళ నుంచి చేస్తున్నాం. ఓకే, సో రోజుకి ఎంతసేపు పని చేస్తారు ఒక చీర మీద? సాయంత్రం 12 గంటలకు కూర్చుంటే సాయంత్రం వరకు అవుతుంది. ఓకే, సో ఒక రోజులో ఒక చీర అయిపోతుందా? కూర్చుంటే అవుతుంది, కూర్చునకుంటే కాదు. అవునా? చేనేత వాళ్ళందరూ ఆల్మోస్ట్ మనం చూస్తే అందరు కూడాను కేవలం ఈ చేనేతని మాత్రమే నమ్ముకొని దీని మీదే బతుకుతున్న లైఫ్స్ ఎంతో మంది ఉన్నాయి. చంద్రు లాగా ఇన్స్పిరేషన్ లైఫ్స్ ఇంకా ఎంతో మంది ఉన్నారు. సో ఇందులో కూడాను ఎన్నో రకాల చీరలు ఉంటాయి. సో మరి ఆ రకాలేంటో విజయ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. అక్కడ చూసిన మొత్తం రెడీ అయిన చీరలు ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే అండి. నారాయణపేట చీరలు ఇవి ప్యూర్ సిల్క్ సారీ అండి. ఇది పల్లో, ఇది బాడీ. దీనికి కంటిన్యూషన్ బ్లౌజ్ ఉంటుంది దీనికి ఇక్కడ లాస్ట్ లో. యాక్చువల్లీ అంటే మా మొత్తం నారాయణపేటలో ఫస్ట్ అంటే ఈ డిజైన్స్ ఫేమస్. యాక్చువల్లీ నారాయణపేట అంటే ఇది ఒకటి ముందుగా నారాయణపేట తయారైంది ఇది ఫేమస్ అయిన డిజైన్స్ ఇదండి. సో ఈ పర్టికులర్ ఈ డిజైన్ వచ్చేసి ఏంటంటే నారాయణపేటలోనే అసలు ముందుగా మొదలైంది స్టార్ట్. సో ఆల్మోస్ట్ మొదలై 100 సంవత్సరాలకు పైగా అవుతున్నా కానీ ఈ డిజైన్ కి డిమాండ్ అనేది ఇప్పటి వరకు తగ్గలేదు. ఇది ఓన్లీ పల్లోకి మినిమం 5 days పడుతుంది. ఇంత పల్లోకి 3 to 5 days కంటిన్యూ కూర్చుంటే 3 days, లేకుంటే మినిమం 4-5 days పడుతుంది. ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా, ఎన్ని ట్రెండ్లు వచ్చినా, ఎంతమంది డిజైనర్స్ వచ్చినా, ఎన్ని డిజైన్లు వచ్చినా కానీ చీర కట్టులో ఉన్న ఆ హుందాతనము అసలు అబ్బా ఇంకెక్కడొస్తుంది చెప్పండి. ఈ చీరలకి ఎన్ని సంవత్సరాలు అంటే కేవలం ఆల్మోస్ట్ 150 to 200 years పైన చరిత్ర ఉంది. అండ్ అప్పటి నుంచి కూడాను ఈ నారాయణపేట బార్డర్, ఈ టెంపుల్ డిజైన్స్కి అప్పటికి ఇప్పటికీ ఆ డిమాండ్ అనేది తగ్గలేదన్నమాట. సో ఇప్పటి నుంచి మనం కూడా చేనేత వాళ్ళని సపోర్ట్ చేద్దాం. మన వార్డ్రోబ్లో కూడా చేనేత చీరల్ని యాక్చువల్గా శారీస్ అనగానే లేడీస్ అందరికీ ఫుల్ అని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. కొత్త కోట చీరల గురించి అనగానే వావ్ ఆసం కదా. అసలు ఆ పట్టు కట్టు, కొత్త కోట చీరలు ఉంటేనే ఆ పట్టు కానీ కట్టు కానీ ఆ అందం కానీ తెలుస్తుందండి. ఎగ్జాక్ట్లీ, కొత్త కోట ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంతే అందం కూడా పోటీ పడుతుంది చీరల్లో అండి. కొత్త కోట చీరలకి అసలు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, అసలు ఎందుకు, ఏంటి, ఎలా, అసలు స్పెషాలిటీ ఏంటో మొత్తం స్టోరీ అంతా తెలిసేసుకుందాం. అండ్ ఆల్సో ఆ పట్టు తయారీ మొత్తం కూడాను తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కొత్త కోట అందాలు, కొత్త కోట చీరల అందాలు కూడా చూసేద్దాం. మగ్గం నుంచి నేరుగా మగువకి అందే చీరలే ఈ చేనేత చీరలు. మరి అటువంటి అందమైన అద్భుతమైన చేనేత చీరల తయారీ తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. సో దాని గురించి మనకి ఈరోజు వివరించడానికి మనతో పాటు ఉన్నారు సత్యనారాయణ గారు. మరి తను వెల్కమ్ చేసేసి ఆ ప్రొసీజర్ ఏంటో తెలిసేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు?
బాగున్నాం. ఓకే, సో ఈరోజు మీ ఊరు వచ్చేసాము. మాకు మరి అసలు ఈ చేనేత ఇవన్నీ ఎలా చేస్తారు, వీవింగ్ ఎలా చేస్తారు, మొదటి అడుగు నుంచి మొదటి స్టెప్ నుంచి తెలుసుకోవాలని ఉంది. మరి మీరు మాకు చెప్పేస్తారా? చూపిస్తామండి. చెప్పడమే కాదు, చూపిస్తామండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? రండి రండి. మరి ఇప్పుడు కొత్తకోటలోని చేనేత వస్త్రాల తయారీ ఎలా ఉంటుందో సత్యనారాయణ గారి మాటల్లో తెలుసుకుందాం. మల్బరీ పురుగులన్నీ ఉంటాయి, పట్టు పురుగులన్నీ ఉంటాయి. ఆ పట్టు పురుగులు మల్బరీ ఆకేసి వాళ్ళు అక్కడ ఒక తోటలో పెంచుతారు. పెంచి ఆ దారాలు ఆ పురుగులను తీసుకొచ్చి అవి చంపిన తర్వాత దాన్ని ఉడకబెడితే చిన్న దారం వస్తుంది. అట్లా ఒక్కొక్క 10-20 పురుగులతో తీసుకొని ఒక దారం తయారు చేస్తారు. ఇవి ఇక్కడ తయారుగా మొత్తం బెంగళూరు మొత్తం తయారయ్యేది. బెంగళూరు మొత్తం అక్కడ నుంచి ఇక్కడికి తెప్పించుకొని మేము ఇక్కడ కలర్ డైయింగ్ ఇచ్చి కలర్ ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ తెప్పించుకొని చీర తయారు చేస్తాం. సో పురుగు నుంచి తీసాం కాబట్టి అది డైరెక్ట్ గా వచ్చేసింది కాబట్టి కొంచెం రఫ్ గా ఉంటుంది. సో దాన్ని మళ్ళీ వీళ్ళు ప్రాసెస్ చేసిన తర్వాత అది ఈ రూపంగా కొంచెం లైట్ షేడ్ అయిపోయి కొంచెం వైట్ కలర్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా స్మూత్ గా సాఫ్ట్ గా అండ్ చాలా సిల్కీగా ఉంది. సో దీని తర్వాత ఏంటంటే మరి దీని తర్వాత డైయింగ్ కలర్ ఏ కలర్ కావాలనుకున్నా అక్కడ కలర్ లో ఆయన వేస్తాడు. దీన్ని తీసుకొచ్చి మనం మ్యాచ్ సెట్టింగ్ చేసుకొని చీరలు తయారు చేస్తాం. ఓకే, కావాల్సిన కలర్ డై చేసేసుకొని మనం దాని సారీస్ రూపంలోకి మార్చేసుకుంటాం. ఓకే, సో మరి డైయింగ్ ఈ ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూసేద్దాం. డౌట్ క్లారిటీ అయిపోయింది కదా. ధర్మ గారు అలా ఎన్నిసార్లు చేసుకోవాలి అండ్ ఎంతసేపు చేసుకోవాలండి? 20 నిమిషాలు పెడుతుంది. 20 minutes అలా వాటర్ చేస్తూనే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు దీని తర్వాత ఏంటి మరి ప్రొసీజర్? దీన్ని ఫస్ట్ వైట్, దీన్ని తీసిన తర్వాత మళ్ళీ కలర్ డైయింగ్ చేస్తాం. పట్టు పురుగు నుంచి వచ్చిన ఆ తీగల నుంచి ప్యూర్ పట్టులోకి ఎలా టర్న్ అవుతుందో చూసాము. మరి ఆ ప్యూర్ పట్టు వేరే కలర్ లోకి ఎలా మారుతుందో చూద్దామా, రండి. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు వైట్ కలర్ ది వావ్. ఇప్పుడు రైట్ నో ధర్మ గారు అయితే ఆరెంజ్ కలర్ తీసుకున్నారనమాట. సో ఇలా బాయిలింగ్ ప్రాసెస్ అంతా కూడాను 20 minutes వరకు అలా నాన్ స్టాప్ గా కంటిన్యూగా బాయిల్ చేస్తూ వాటిని టర్న్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం అయితే రైట్ నో చూస్తుంది ఆరెంజ్ కలర్. సో అలా డిఫరెంట్ ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ లోకి మనం బాయిల్ చేసుకుంటూ ఆ కలర్ చేసేసుకోవచ్చు అనమాట. సో సత్యనారాయణ గారు, మరి దీని తర్వాత ఏంటి? ఇప్పుడు ఇలాగా 20 minutes బాయిల్ చేసుకున్నాము, మరి తర్వాత ఏంటి? తర్వాత 10 minutes ఇక్కడ వాటర్ లో బాగా వాష్ చేయాలి. ఈ వాష్ చేసిన తర్వాత ఇట్లా కడగడం 3 సార్లు కడగాలంటది. ఫస్ట్ స్టెప్, సెకండ్, ఆ తర్వాత ఇంకో స్టెప్. ఇదైన తర్వాత జస్ట్ వాటర్ ని చేంజ్ చేస్తున్నా అంటే కలర్ పోయేంత వరకు కడగాలి. దీనికి ఆరబెట్టిన తర్వాత మొగ్గానికి యూజ్ చేయాలి. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ అది ఎలా చూస్తారో ఇక్కడ చూపిస్తాం. ఇక్కడ అండి. సో ఇప్పటిదాకా డైయింగ్ చేసుకొని దాని తర్వాత డ్రై చేసుకోవడం కూడా చూసేసాము. దాని తర్వాత ఇదేనా అండి స్టెప్? ఇదే స్టెప్ మేడం. ఈ స్టెప్ తర్వాత ఇది తోడిన తర్వాత ఈ పోగులను అనేది మళ్ళీ చుట్టుకోవాలి. చుట్టుకొని ఇది ఒక పోగుని 3 పోగులు చేసుకోవాలి. అప్పుడు చూస్తున్నారు కదండి, ఎప్పుడో చిన్నప్పుడు సినిమాల్లో అలాగా చూడడమే రాట్నాలని. సో ఇప్పుడు తిను అసలు ఈ రాట్నం మీద ఏం చేస్తుందో తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరు? లలితమ్మ. నమస్కారం. లలిత. ఏం చేస్తున్నారు లలితమ్మ మీరు అసలు ఇక్కడ? మేము ఇక్కడ మొగ్గమే నేస్తాం. ఇది సుడతాం. ఫస్ట్ ఇది సుట్టి మొగ్గం వేస్తాం. నేను చిన్నప్పటి నుంచి ఇదే పని. సో చూసారు కదండి, ఎంతో మంది చేనేత కార్మికులు ఎంతో కష్టపడితే గానీ మనకు ఒక అందమైన చీర రాదు. మరి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో, ఇప్పుడు వరకు తీగ తయారీ చూసాం. మరి దీని సత్యనారాయణ గారు, యాక్చువల్లీ తీగ తయారీ మనం చూసాం ఇందాక. మరి ఒక చీరలో పట్టు ఉంటుంది, జరీ ఉంటుంది, ఏవో రకరకాల తీగలు ఉంటాయి కదా. సో అవన్నీ ఎలా చేస్తారు? ఇప్పుడు ఇందాక ఒకటి జరీ చుట్టేది చూసాం కదా, ఆ జరీ చుట్టేది ఇలా వీవింగ్ మళ్ళీ మొగ్గానికి చుట్టుకొచ్చి ఇలా వేస్తే ఈ డిజైన్, ఆ జరీ చుట్టింది ఇక్కడ పెడితే డిజైన్ వస్తుంది. అంటే ఇది బార్డర్. ఇది బార్డర్. అయితే ఈ బార్డర్ లో ఏమేమి ఉన్నాయి ఇందులో? అంటే ఇందులో పట్టు మొత్తం పట్టే, పట్టులో జరీ వస్తుంది అనమాట. పట్టులో జరీ వస్తుంది. మినిమం ఒక చీర చేయడానికి
తక్కువలో తక్కువ ఎన్ని రోజులు మనం ఒక చిన్న మామూలు చీర తయారు చేయడానికి మనకు వారం రోజులు టైం పడుతుంది ఒకటి. సో రాజలక్ష్మి గారు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు అండ్ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అసలు ఒక చీర తయారీలో మీరు ఏమేమి చేయగలుగుతారు? కానీ రేషం తోడతా, కండెలు చుడతా, ఇంకా అన్ని పై పనులు లాక చేస్తా, ఇంకా అంచు పట్టి బార్డర్ తిప్పుతాం, కొద్దిగా మొగ్గ కూడా నేయడానికి కూడా వస్తుంది. సో చూసాం కదండి ఇప్పటిదాకా చీర తయారీ ప్రాసెస్ మొత్తం కూడాను. ఫైనల్ గా మగ్గం కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఫైనల్ గా అందమైన కొత్త కోట చీరలు మన చేతికి వచ్చేస్తాయన్నమాట. మరి ఆ కలర్ కాంబినేషన్స్, ఇక్కడున్న స్పెషాలిటీ, కొత్త కోట చీరలు అంటే అసలు అంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఎందుకో అందరం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నరసింహ. నరసింహ గారు, ఇది కొత్త కోట చీర అని మాకు ఎలా తెలుస్తుంది? కొత్త కోట అంటే మాది దాదాపు ఇప్పుడు 40 years అవుతుంది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయ్యి. అంటే మీరు స్టార్ట్? మా ఫాదర్ నుంచి. ఓకే. అయితే అక్కడ నుంచి ఇక్కడ కుట్టు పట్టడం స్పెషల్. ఓకే. కొత్త కోటలో ఆ కుట్టు స్టిచ్చింగ్ చేయడం అన్నది. ఈ స్టిచ్చింగ్ బార్డర్ ఎక్కడ ఉండదు. అంటే బార్డర్ మీద ఇది వచ్చి డిజైన్ వచ్చి ఈ బార్డర్ కు వైట్ కి జెమ్ చేయడం అనేది స్పెషల్ కొత్త కోట. సో అయితే మరి ఇప్పుడు మాకు కొన్ని కొత్త కోట స్పెషాలిటీ ఇవి అని చూడదగ్గేటట్టు ఉన్నటువంటి చీరలు కొన్ని చూపిస్తారా? చూపిస్తాం. ఓకే. వావ్, సారీ మేడం. పెళ్లి చీర అండి ఇది? పెళ్లి చీర వస్తుంది. పెళ్లి కూతురు వస్తుంది. ఇది మొత్తం ఈ డిజైన్ వచ్చి మాతోటి తయారవుతుంది. ఇది ఎక్కడ తయారు కాదు ఇది. ఇది ఎందుకంత స్పెషాలిటీ, డిఫరెన్స్ ఏంటి? బయట కంటే ఈ హార్డ్ వర్క్ ఉంటుంది మేడం. ఇది ఇక్కడ ఉంది కదా, ఇది ఒక్కొక్క హ్యాండ్ వర్క్ చేయాల్సింది. ఫర్ డే 1 day చేస్తే ఈ ఫిగర్ ఇంత 1 inch 2 inches వర్కింగ్ అవుతుంది. ఈ వర్క్ ఈ చీర వేయడానికి నిలబడుతుంది. సో చూసారు కదండి, ఇది యాక్చువల్గా ముందు నుంచి చూస్తుంటే మీ డిజైన్ ఇలా కనిపిస్తుంది కదా. సో యూనో పికాక్స్ ఇలా ఏదో చెట్టు మీద ఉన్నట్టు పువ్వులు, ఆకులు అనేసి, కేవలం ఒక ఆకులో ఇంత భాగం వరకు అవ్వడానికే ఆల్మోస్ట్ 1 day జస్ట్ ఈ లీఫ్ లో ఈ పార్ట్ అవ్వడానికంట. సో చూసారు కదండి మన కొత్త కోట అందాలని, మన కొత్త కోట చీరల అందాలని ఎంత అద్భుతంగా తయారు చేశారు కదండి మన వ్యూవర్స్ అందరూ కూడాను. యాక్చువల్లీ ఏ శుభకార్యమైనా ముందుగా మొదలయ్యేది పట్టు చీర అన్న మాటతోటే కదా. మరి మనం కట్టుకునే పట్టే కొత్త కోట పట్టు అయితే అబ్బా ఇంకా అందం డబుల్ అయినట్టే అనమాట. సరే అండి, మై జాబ్స్ డన్. చూసారు కదా ఇంత అద్భుతమైన చీరల్ని. మీరు కూడా ఇంత అందంగా కనిపించాలి, ఈ చీరల కంటే అందంగా కనిపించాలంటే కొత్త కోట చీరలు కట్టాల్సిందే. సో ఇలాంటి చీరలు మీ వార్డ్రోబ్లో కూడా పెట్టుకుందాం అండ్ ఆల్సో మన వ్యూవర్స్కి సపోర్ట్ చేద్దాం.